వచ్చేసి మరొకసారి చెప్తూ ఉన్నాను, ఈ ఫ్రంట్ సైడ్ ఎక్కడ కూడా మీరు బైక్స్ పార్క్ చేయకండి, ఈ రైట్ సైడ్ పార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకు 5 o'clockకే ఆర్డర్ వచ్చింది, చాలా షామినాలు మనకు దొరకలేదు.
కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము కే సంధ్యా దీన్ దయాళ్ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. ఈ సాయంకాల సమయంలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉన్న వాక్య భాగాలను చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 1 నుండి 12 వరకు ఉన్న వాక్య భాగాలు చదువుకున్నాము. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమలని వారికి అతడు న్యాయం తీర్చు. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను, ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజల సంబంధం వారికి అతడు న్యాయం తీర్చు. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము, తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురియ వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయం చేయను. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. అరణ్యవాసులు అతనికి లోబడదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. 12వ వాక్య భాగము అందరం కలిసి చదువుకుందాము. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. ప్రభు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. The first Noel, the angels did say, was to certain poor shepherds in fields as they lay, in fields where they lay keeping their sheep on a cold winter's night that was so deep. Noel, 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 born is the King of Israel. They looked up and saw a star shining in the east beyond them far, and to the earth it gave great light, and so it continued both day and night. Noel, Noel, Israel. And by the light of God's star, a wise man came from country far to seek for a king was there intent, and to follow the star wherever it went. Noel, 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 born is the King of Israel. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మన మెన్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎం రణ విజయరావు గారు వారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు గల వాక్య భాగాన్ని రెవరెండ్ ఎం రణ విజయరావు గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. వాక్యము చదవక మునుపు మనందరం మన పరిశుద్ధ గ్రంథంలో పైకెత్తి సజీవ వాక్కు మాయదులో అనే కీర్తన సంఘముగా అందరము కలిసి పాడుతాము. మాయదలో
వసింప చేయుమి దినము సజీవా వాక్కుమాయదలో వసింప చేయుమి దినము నీ ఆత్మ జీవజలములలో నిరంతర ఫలము మాకిమ్ము నిరంతర ఫలము మాకిమ్ము సజీవా వాక్కుమాయదలో వసింప చేయుమి దినము. ఆరాధనకు ఎన్నుకొనబడిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుతాను. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదను కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఈ కొద్ది వాక్యములు మనం వీటిలో దీవించబడి అందరము లేచి నిలవబడి మన హృదయాలను మనము సిద్ధపరచుకుంటూ నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా అనే కీర్తన పాడుకొని వాక్య ధ్యానంలో మనం ముందుకు సాగుదాం. మన సంఘ కాపరి గారు మనల్ని వాక్య ధ్యానంలో నడిపిస్తారు. మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. వేణా విజయం గారు చదివిన వాక్య భాగములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మీ మహాకృపను బట్టి మేమందరము మిమ్మను ఆరాధించు భాగ్యము దయచేశారు. మీకు స్తోత్రములు. మీ కుమారుడు నిజమైన వెలుగు, ఆ వెలుగును ఈ భూలోకాన్ని పంపినారు పాప చీకటి నుండి విముక్తులుగా చేయుటకు. లోకములో వెలుగు ప్రకాశించుచుండెను కానీ చీకటి వాళ్ళని గ్రహింపలేదు. ఇప్పుడు కూడా తండ్రి ఆయన మా మధ్య ప్రకాశిస్తున్నాడు.
ఆ మనోనేత్రములను వెలిగించి మీ కుమారుని మేము దర్శించి మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయండి. మమ్ములను కూడా మీరు వెలిగించడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. మీ పాద సన్నిధికి వచ్చి వెలిగించబడి మేమును అనేకులు వెలిగించటానికి మీ కృపా కటాక్షము మాకు దయచేయమని మీ పరలోక సింహాసనము నుండి మమ్ములను దర్శించమని వేడుకుంటున్నాము. మీ పరిశుద్ధాత్మ కార్యమును మా మధ్యలో జరిగించండి. ఇంకను వెలిగించబడనటువంటి వారు ఈ ఆరాధనలో వెలిగించబడి మీ కొరకు ప్రకాశించు భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువుకి ఎన్నో పేర్లు ఉన్నాయి, చాలా నామాలు ఉన్నాయి. యేసు రక్షకుడు, ఇమ్మానుయేలు, వెలుగు, మార్గము, సత్యము, జీవము, నిజమైన ద్రాక్షవల్లి, పునరుద్ధానము, జీవము, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈ యొక్క గొప్ప పేరు ఉన్నది యేసుప్రభు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు ఆయన. ఈ దినము కూడా ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేసినారు. ఈ రీతిగా జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ ఆభరణములు ఆరాధించుకొనుటకు మనకు ఈ గొప్ప ఆధిక్యత అవకాశము దయచేసిన యేసుదేవునికి వందనాలు చెల్లించాలి. నిజముగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఆయన. సంఘమంతా కలవరముతో నిండి ఉన్న దినాల్లో మనందరము క్రీస్తు వెలుగు, వెలుగైన క్రీస్తును ఆరాధించుటకు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మన సంఘ కమిటీ బిడ్డలందరూ కూడా అభినందిస్తున్నారు హృదయపూర్వకంగా. వాళ్ళు చాలా కృషి చేసినారు. వేదన, వాళ్ళలో వేదన. ఎమ్మాలి గారు, కుమారి గారు, ఆశీర్వాదం గారు, పెద్దలందరూ కూడా ఏక మనస్సుతో ప్రార్థన పూర్వకముగా వారు చేసిన కృషిని బట్టి అధికారులు ఈ అవకాశం మనకి ఇచ్చినారు. మన అధికారుల కొరకు వందనాలు చెల్లించాలా. మన ఎడల ప్రేమ కలిగి మన పరిస్థితి అర్థము చేసుకొని ఈ రీతిగా ఆరాధించడానికి వారు కల్పించినటువంటి అవకాశాన్ని బట్టి మన కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి, జాయింట్ కలెక్టర్ గారికి, తర్వాత ఆఫీసర్స్ అందరికి కూడా జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో యేసు ప్రభు వెలుగు, ఆయన వెలుగు. సృష్టి కార్యము జరిగించినప్పుడు పరమ తండ్రి దేవుని నోటిలో నుండి వచ్చిన మొదటి మాట వెలుగు. సృష్టించాల వెలుగుని ఆయన. వెలుగు కలుగును గాక అన్నాడంతే. లెట్ దేర్ బి లైట్. ఆ వెలుగు యేసు ప్రభు. ఇక భక్తుడు చెప్పగా నేను విన్నాను, వెలుగు కలుగును గాక. కుమారుడా, సృష్టి జరిగించాలా, నువ్వు నాతో ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ అల్లాడుచూ ఉన్నాడు. ఆయన త్రియేక దేవుని యొక్క సృష్టి మనందరము కూడా, సర్వలోకము కూడా సృష్టించినప్పుడు దేవుడు, త్రియేక దేవుడు అక్కడ ఉన్నారు. మనము కూడా త్రియేక దేవుని స్వరూపములో సృజించబడినాము అంటాడు పరమ తండ్రి. మానవుని మన పోలికలో, మన స్వరూపములు చేయదం. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. క్రీస్తు ఆయన ఆది అంతం, ఆల్ఫా ఓమేగా. ఆయన గురించి మనము, వెలుగైన క్రీస్తు గురించి మనము ధ్యానించబోతున్నాం. క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నాకు చాలా ప్రియమైంది. అందరూ దీపాలు వెలిగించుకోవటము చాలా గొప్ప సంగతి. అది మనము కూడా వెలుగులాగా ఉండాలా. క్రీస్తు వెలుగు కాబట్టి మనము కూడా వెలుగు వలె ఉండాలా. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? జ్ఞానులు
చాలా పెద్ద ప్రసంగం. ఎవరు జ్ఞానులు? క్రీస్తును ఎవరు అంగీకరిస్తారో వారు జ్ఞానులు. క్రీస్తును తృణీకరించిన వారు అజ్ఞానులు. యేసుక్రీస్తు ప్రభువు భూలోకములో ఉన్నప్పుడు ఆయన మానవ ఆకారములో ఉన్న జ్ఞానము ఆయన. వాక్యము చూపిస్తాను నేను. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనము. పౌలు కొరింథీ సంఘమునకు వ్రాసిన మొదటి పత్రిక 1:31లో మధ్యలో నేను చదువుతున్నాను, 2వ వరుస. దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనమును ఆయనే నీతి, ఆయనే జ్ఞానము. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద విజ్డమ్. ఆయనే నీతి. నీతి అంటే మంచితనము. ఆయనే మంచితనము. మానవాకారములో మన మధ్య సంచరించిన మంచితనం యేసు ప్రభువు. ఆయనే మన పరిశుద్ధత. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు. యేసు ప్రభు పరిశుద్ధుడు. నాలో పాపం ఉండదని ఎవరు స్థాపిస్తారు? మానవాకారములో ఉన్న పరిశుద్ధత యేసు ప్రభు, మానవాకారములో ఉన్న విమోచన యేసు ప్రభు. మర్మమగిది. ఆ క్రీస్తు నీవు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నీవు జ్ఞానివి. ఇంకా క్రీస్తును అంగీకరించపోయినట్లయితే అజ్ఞాని. చాలా విచారం. ప్రభు అవకాశం ఇచ్చినాడు, ఈ రాత్రి అవకాశం ఇచ్చినాడు. జ్ఞానవంతుడవు, జ్ఞానవతిగా అవటానికి, జ్ఞానవతి, జ్ఞానము కలిగిన స్త్రీగా అగుటకు ఈ రాత్రి ప్రభు అవకాశం ఇచ్చినాడు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకగా ఉంటే బుద్ధి గల కన్యకగా మారవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్. A foolish virgin can turn into a wise virgin. సాధ్యమదే. ప్రసంగమునకు ప్రాణము, అన్వయము. లైఫ్ ఆఫ్ అ సర్మన్ ఈజ్ అప్లికేషన్. దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నప్పుడు మీరు దాన్ని అన్వయించుకోవాలా. భోజనము చేసుకొని తినిన రీతిగా వాక్యమును మీరు అన్వయించుకోవాలా, అంగీకరించాలా వాక్యమును. అది చాలా ప్రాముఖ్యమైంది. తూర్పు దేశపు జ్ఞానులు అన్వేషించినారు, వాక్యము చూచినారు. వాళ్ళు పాత నిబంధన గ్రంథములు యేసు ప్రభు ఆయన నక్షత్రం అని బయలుపరచబడి ఉంది. రెఫరెన్స్ అని చెప్పడానికి నాకు టైం లేదు, కానీ ఒక మాట మాత్రం నేను చూపించాలనుకున్నాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయము, నంబర్స్ చాప్టర్ 24. సంఖ్యాకాండము. యేసు ప్రభు గురించి మోషే వ్రాసినాడు. 24వ అధ్యాయము 133వ పుటలో ఉంటుంది. 17వ వచనము. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రం, స్టార్. రాజదండము ఇశ్రాయేలు మీద నుండి లేచును. ఆయన రాజు. ఆయన తూర్పు దేశపు జ్ఞానులు ఈ ప్రవచనము తెలుసుకున్నారు. వాళ్ళు 1000 మైళ్ళు ప్రయాణం చేసినారు, లాంగ్ డిస్టెన్స్. ఎలా వచ్చాడో తెలియదు.
పటాల్లో ఒంటెల మీద గుర్రాల మీద వచ్చి మనకు తెలియదు. మరొక ప్రశ్న అడిగినారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితివి. బంగారపు మాటలు పూజించడం. ఆయన దేవుడు కదా, తన సొంత ప్రజలు గ్రహించలేదు. హిజ్ ఓన్ పీపుల్ డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్, డిడ్ నాట్ రిసీవ్ హిమ్. చెప్పాడు యోహాను భక్తుడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. హిజ్ ఓన్ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. అన్ని జనాంగం అన్వేషిస్తున్నారు, దేవుడు వాడు బయలుపరిచినాడు. ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు ఆకాశమును పరిశీలిస్తున్నారు. జ్ఞానులు ఆకాశం వైపు చూస్తారు, జ్ఞానులు పరలోక వైపు చూస్తారు. మనము జ్ఞానులముగా ఉండాలని మన ప్రభు ప్రార్థన నేర్పించినాడు. ఏమిటా ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి. పరలోకం చూడండి, నేను వస్తున్నాను త్వరగా. రోజు ఆ ప్రార్థన ఎన్నిసార్లు చేసుకుంటాను? ఆ ప్రార్థన కొంతమంది ఆ ప్రార్థన చేయరు, ఎందుకో నాకు తెలియదు. పరలోకము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రాజ్యము లేక మన తండ్రి ఇంటికి వెళ్ళాలి మనము. So the wise people will look up all the time. పైకి చూస్తున్నారు వాళ్ళు. దర్శనము కలిగింది. నక్షత్రము. నక్షత్రం అంటే నశించినది. క్షయము అనగా నశించేదా, అక్షయం అనగా నశించినది. జ్ఞానులకి కనబడినటువంటి ఆ నక్షత్రం పేరేంటంటే ఆయన నక్షత్రం. ఏంటి ఆ పేరు? ఆయన నక్షత్రము. చూచినాం మేము, దర్శనములో చూచినారు వాళ్ళు ఆ నక్షత్రము. నేను వాక్యం లోతుకు వెళ్తున్నాను. నక్షత్రం అంటే క్రీస్తే నక్షత్రము. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ స్టార్. ప్రకాశం కదా ఆయన, వెలుగు కదా ఆయన. ఉంది ఆయన పేరు. ప్రకటన గ్రంథం. మీరందరూ బైబిల్ చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 22 16వ వచనము. సంఘముల కోసరము. మన కొరకు పుట్టినట్లో కొన్ని ప్రాచీన ప్రతుల పరిశుద్ధులందరికీ ఈ సమయంలో ఇక్కడ క్రీస్తుని అంగీకరించిన బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీతో మాట్లాడుతున్నాడు. సంఘము కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. యేసుప్రభే చుక్క. యేసుప్రభే చుక్క. చాలా చుక్కలు ఉన్నవి, కానీ ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. ఉదయించబోతున్నాడు ఆయన, రాబోతున్నాడు. జీసస్ ఈజ్ ఎ మార్నింగ్ స్టార్. ఆయనే నక్షత్రము. ఆయన నక్షత్రము. ఆయనే నక్షత్రము. నశించినటువంటి వాడు. ఏ నక్షత్రం అందరిని మీరు చూస్తే కనిపిస్తాడు ఆయన. నువ్వు చూసినావా ఆయన్ని? చాలామంది జీవితాలు ఆయన బయట ఉన్నాడు, హృదయానికి బయట ఉన్నాడు, వెలుపల ఉన్నాడు. ఇదిగో అన్నాడు. ఎందుకంటే చూడండి, నన్ను చూడండి. ఎక్కడ చూస్తున్నారు మీరు? బిహోల్డ్ అంటే చూడండి. తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవరైనా స్వరమైన తలుపు లోపలికి వస్తాను, నిన్ను వెలిగిస్తాను. నక్షత్రమును చూడాలా, ఆయన ఆహ్వానించాలి మనము. యోహాను భక్తుడు చెప్పినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9, 10, 11 యోహాను సువార్త 1వ అధ్యాయము 9. నిజమైన వెలుగుండెను. ఆరిపోయే దీపాలు చాలా ఉన్నాయి.
వదిలేని కనికలు అన్నారు, మా దీపములు ఆరిపోవచ్చు. చాలామంది జీవితాలు ఆరిపోతున్నాయి. ప్రభు నుంచి వెనక్కి వెళ్ళిపోయినారు చాలామంది, భ్రష్టులు అయిపోయినారు, బ్యాక్ స్లైడ్ అయిపోయినారు. చాలామంది ప్రభువుని విడిచిపెట్టినారు, తెలుసు కదా మీకు. యేసు ప్రభువులు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు. శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ యేసుని వెంబడించలేదని రాసినారు యోహాను 6:66లో. ఎన్నడూ వెంబడింపలేదు. కొంతకాలం వెంబడించినారు, విడిచిపెట్టినారు. కానీ ప్రభు రండి, ఇప్పుడు రండి, నేను క్రీస్తు పక్షమాలు బతిమలాడుతున్నాను, ప్లీజ్ కమ్ బ్యాక్ టు జీసస్. ఆ వెలుగు దగ్గరికి రండి. ఏమన్నాడు? నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయన తెలుసుకొనలేదు. ఉదయకాలమున మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన. ఎలా తెలుసుకుంటాము? యేసు ప్రభు తెలుసుకో ఎలా తెలుసుకుంటాము? వాక్యం ఆధారంగా నేను చెబుతున్నాను. మీ బైబిల్ని ఒకసారి పైకెత్తుతారా? ఐ వాంట్ సీ యువర్ బైబిల్స్. అందరు బైబిల్ తెస్తారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మొదటి అధ్యాయము. పేతురుకు దర్శనము కలిగింది రూపాంతర కొండ మీద, ద మౌంటైన్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. నేను ఆ దేశం పోయినప్పుడు, జెరూసలేం దర్శించినప్పుడు కారులో పోతుంటే మా గైడ్ చెప్పాడు, అదిగో అదే రూపాంతర కొండ అని చూపించినాడు. మేము వెళ్ళలేదు, ఎక్కలేదు, కానీ వెళ్ళేటప్పుడు చూపించినాడు. దట్ ఈస్ ద మౌంటైన్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. కొంతమంది జెరూసలేం వెళ్ళి చూసి ఉంటారేమో, నాకు తెలియదు. నాకు చెప్పినాడు గైడ్. 17 వచ్చిన, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి మాట్లాడినాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. ఆయన మాట వినండి. లిసన్ టు హిమ్ అన్నాడు తండ్రి. తండ్రి అయిన దేవుని ఆ శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము, ఎవరు మేమంటే పేతురు, యాకోబు, యోహాను, వాళ్ళ ముగ్గురే కదా కొండ మీద ఉంది. మోషే, ఏలియా వచ్చారు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా విన్నాము. మేము దేవుని శబ్దము, పరమ తండ్రి దేవుని శబ్దం విన్నాము. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలనుకున్నాను, ముఖ్యమైన విషయం. వింటిమి 19వ వచనములో, ఇంత గొప్ప దర్శనము మేము చూసినా కూడా, దేవుని స్వరమును వినినా కూడా, పరమ తండ్రి స్వరము వినినా కూడా, మరి ఇంతకంటే మనకు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము, ఆ దర్శనము కన్నా మహోన్నతమైన ఈ వాక్యం. ఇంతకంటే, ఆ దర్శనము కంటే కూడా పేతురు భక్తుడు అంటున్నాడు, స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఆ వాక్యమునందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. వాక్యము లక్ష్యముంచాలా? అది ఈ వాక్యం లక్ష్యముంచాల. మీరు వాక్యమును హత్తుకోవాలా? మీరు వివాహం నేను చెప్తాను భర్తలకి, వివాహము వాటిని చూస్తాను నేను. పాలేశ్వరప్ప గారని నా స్నేహితుడు, ఆయన చెన్నై గారు, ఆయన చెప్పాడు ప్రసంగములో పెళ్ళప్పుడు, వి అనగా
విసుగక, అనగా వాక్యమును హానగా హత్తుకొని, అనగా ముందుకు విసుగక వాక్యమును హత్తుకొని ముందుకు సాగాల. ప్రతి క్రైస్తవ విశ్వాసి వాక్యం అంతకు దర్శనాల కంటే, కొంతమంది నాకు దర్శనాలు వచ్చినాయి అంటారు. నాకు దర్శనం రాదు, దేవుడు మాట్లాడతాడు నాతో, స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన స్వరము నేను వింటాను త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యమే నక్షత్రం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకువ చుక్కలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిగా వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినడల మేలు. తెల్లవారి వేకువ చుక్క, దీని పేరు వేకువ చుక్క. 66 గ్రంథముల సారాంశము వేకువ చుక్క, మార్నింగ్ స్టార్, బ్రైట్ మార్నింగ్ స్టార్. దర్శనముల కంటే కూడా స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపం. ఇది వాక్యము దీపము. నీ పాదము, నీ వాక్యము నా పాదములకు దీపము. ఈ వాక్యమే దీపం. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఏం చేయాలి వాక్యాన్ని? ఏం చేయాలి వాక్యాన్ని? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, 179వ పుట, పేజ్ 179 తెలుగు బైబుల్. ఏముంది ఇక్కడ? మీరు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు, ఆత్మతో నింపబడి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య మనమున్నాము. అలా వాళ్ళ మధ్య మనం ఉన్నాం. మూర్ఖమైన, వక్ర అంటే వంకర జనాంగము మధ్య ఉన్నారంటున్నాడు. అలాంటి ప్రజల మధ్య మనం ఉన్నాము. మరలా చదువుతా. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులును, నిష్కళంకులును, అనింద్యులును, దేవుని కుమారులను అగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 16వ వచనం. అట్టి జనము మధ్య, ఎట్టి జనము? మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనము కూడా జ్యోతులము, మనము కూడా నక్షత్రములము. ఎప్పుడు? చేత పట్టుకోవడం అంటే బైబిల్ పట్టుకొని వెళ్ళటము కాదు, చేయి కార్యములకు సూచన. ఈ వాక్య ప్రకారం జీవించాలా, యాక్షన్. ఈ బైబిల్ వాక్యాలు ఎందుకు రాశారంటే వాటిని మనము జీవించాలి. వాక్యము రాసిన దేవుడు ఈ వాక్యమునకు లోబడు శక్తి కూడా మనకిస్తాడు. ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఆజ్ఞ నెరవేర్చు శక్తి ఇస్తాడు మనకి. అడగాల ప్రతిరోజు ఆయన్ని మనం. ఆయన దగ్గర ఉంది శక్తి. జీవించడం కష్టం. సాతాడు మీరు జీవించలేరు అంటాడు. నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వరద గాలి వచ్చిన ఆ ఇల్లు పడలేదు. కానీ పునాది బండ. బండ అంటే వాక్యం. సాధ్యం. అది క్రీస్తు ద్వారా సాధ్యం. అపవాది మనకు సాధ్యం కాదని అంటాడు. కనుక ఇక్కడ ఏమన్నంటే వారి మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కనబడాలి. మనం కూడా నక్షత్రాల్లాగా. ఈ బోధ ప్రభువు మీరు గ్రహించులాగన సహాయం చేయునుగాక. ప్రభు విశ్వాసులందరూ కూడా నక్షత్రాలు, స్టార్స్. మనం
మనము క్రీస్తు నక్షత్రాలము కాగలము, అది సాధ్యము. ఈ రాత్రి ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే కీర్తన గ్రంథాన్ని కీర్తనలు అనాలి, అధ్యాయాలు అనకూడదు. 119వ సంకీర్తన 130వ చరణము. కీర్తనకారుడు రాస్తున్నాడు 119, 130. ఈ మాట నాకు చెప్పండి అందరూ. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. వాక్యము ప్రకటించబడుచుండగా వెలిగించబడాలా. అది ఈ వాక్యము వెల్లడి అగుట చూడనే వెలుగు కలుగును. కల్వరి శిలువలో యేసు ప్రభు ఆ గొల్గొతా కొండ మీద 2 బందిపోటు దొంగలు కుడి వైపున ఎడమ వైపున వేయబడినారు. ప్రభు ఆ కల్వరి కొండ మీద పలికిన మొట్టమొదటి మాట కాదది, సందేశము, జీవ నది. మాటలంటాము, మాటలు కాదవి, గొప్ప సందేశము. ఎవ్రీ వర్డ్ జీసస్ స్పోక్ ఆన్ ద క్రాస్ స్పీక్స్ వాల్యూమ్స్. గ్రంథాలు రాయొచ్చు. మొదట ప్రభు పలికిన సందేశం ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించు. అదందరికి తెలుసు. శాస్త్రులు ప్రధాన యాజకులకు తెలుసు అండి. ఇశ్రాయేలు జనాంగము తెలుసు. ధర్మశాస్త్రం నరహత్య చేయకూడదు. దే వర్ కిల్లింగ్ జీసస్ క్రైస్ట్. నరహత్య చేస్తూ తెలుసు వాళ్ళకి. ఎవరికి తెలియదు? రాను వారికి తెలియదు. కొరడాలతో కొట్టినారు వాళ్ళు, ముళ్ళ కిరీటం పెట్టినారు, మేకులు కొట్టినారు, నా ప్రభువుని సిలువ మోయిస్తున్నారు. వాళ్ళు దూషిస్తున్నారు. తెలియదు వాళ్ళకి పాపం. వాళ్ళని క్షమించాలా, అందరినీ కాదు. ఈ ప్రశ్న అందరికి చెప్తా, అందరినీ క్షమించాడు ఒప్పుకోవాలా. కన్ఫెస్ యువర్ సిన్. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కన్ఫెస్ చేయాలా? కన్ఫెస్ చేయలేదే వాళ్ళు? చేయలేదే. వాళ్ళకి ఎట్ట క్షమాపణ ఉంటుంది? అందరినీ క్షమిస్తాడు దేవుడు? క్షమించడు. ఒప్పుకోవాలా. ఆదామవ్వలు పాపం చేసిన ఎన్ని దినాలు కనిపెట్టడా పరమ తండ్రి? పశ్చాత్తాపడతారా? కాళ్ళ మీద పడతారని కనిపెట్టినాడు. ఎంతసేపు తెలియదు. పరలోకానికి వెళ్ళితే అడుగుతా నేను ఆదామవ్వల్ని, మీరు పాపం చేసిన తర్వాత ఎంతకాలం వెళ్ళగొట్టబడినారు అని అడుగుతా నేను. అనుకుంటున్నాను నేను. ఎన్ని దినాలు కనిపెట్టినాడు. ఈ రాత్రి కూడా ఇంకా నీ పాపం ఒప్పుకోపోతే కన్ఫెస్ బిఫోర్ జీసస్ క్రైస్ట్. ఇద్దరిని నిలబెట్టినాడు. కచ్చడములు వేసుకున్నారు, ఆకులతో కుట్టుకున్నారు. వాళ్ళు దిగంబరులైపోయినారు. ఆదాము ఎందుకు తిన్నావు నువ్వు? ఎంత గర్వముగా మాట్లాడిన ఆదాము. ఎందుకు ఆదాము అలా మాట్లాడావు నువ్వు తండ్రితో? నీ సృష్టికర్తతో ఎందుకు మాట్లాడావు? ఆదామా, నీవు నాకు ఈ స్త్రీ తప్పు కదండి. 10 కూడా పాపము. తండ్రి కాళ్ళ మీద పడాలి. మస్ట్ prostrate బిఫోర్ ఫాదర్ గాడ్. కన్ఫెస్ యువర్ సిన్. నేను తిన్నాను, నువ్వు నాకు ఇచ్చిన ఒకే ఒక గొర్రెను కాపాడలేదు. ఒప్పుకోవాలి పాపము. Adam did not confess his sin before the Father God. అవన్నీ అడిగినాడు, అమ్మా నువ్వేం చేసావు? కాళ్ళ మీద పడవచ్చు కదా. తండ్రి నేను పాపము చేసినానని ఒప్పుకోలా. సర్పము నన్ను మోసపుచ్చాను. ప్రేమగల తండ్రి వాడి నిలబెట్టి జంతువుని వధిస్తున్నాడు. ఆయనే నరుకుతున్నాడు.
ఆదాము ఎందుకు నాయనా ఎందుకు ఆ జంతువు నరుగుతున్నావు? అది అల్లాడుతుంది కదా. మీకు ఒక సందేశం ఇస్తున్నాను, మళ్ళీ తిరిగి రావాలంటే నా కుమారుడు మీ కొరకు రక్తం కార్చాలా. ఆయన్ని కప్పుకొని క్రీస్తుని కప్పుకొని రావాలి మీరు. యూ కెన్ కమ్ బ్యాక్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ డిజొబీడియన్స్. ఐఎమ్ షోయింగ్ అ వే. ద వే ఈజ్ జీసస్ క్రైస్ట్. చర్మం తీసి చొక్కా కాదు చొక్కాయిలు చెప్పాను అంతకుముందు ప్రసంగంలో. పొడుగు చేతులు పూర్తిగా కవర్ చేసినాడు చొక్కాయి. యాకోబుకు 12 మంది కొడుకులు. 12 మంది కొడుకులు ఇక్కడ దాకా వేసుకునే వాళ్ళు బానిసలు. 11 మంది బానిసలు. యోసేపుకి చొక్కాయి గుర్తించినాడు ప్రేమను బట్టి. ఇక్కడ దాకా రంగురంగుల చొక్కా, అసూయ, జెలసీ, అసూయ, చొక్కాయి. చొక్కా వేరు, చొక్కాయి వేరు. బానిసలు వేసుకుంటారు చొక్కాలో, కుమారులు పొడుగు చేతులు. ఆత్మీయ అర్థం అది. తొడిగినా కూడా పాపం ఒప్పుకోలా, సువార్త విని కూడా పాపం ఒప్పుకోలా. వేదంతో చెప్తున్నాను. నెట్టివేసినాడు. బలవంతముగా ఆయన వెళ్ళగొట్టినాడు. బలమైన మాట పదే పదే చెప్పినాను నేను పాట పాడినట్లుగా. ఇంగ్లీష్లో యాడమ్ అండ్ ఈవ్ వేర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఏడెన్. నువ్వు నక్షత్రం కొండాలి బిడ్డ. పాపం ఒప్పుకోవాలి. కలవరి శిలువలో దొంగ యేసయ్య మాట విన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. రెండవ, మనకిది న్యాయము. వి డిజర్వ్ దిస్ పనిష్మెంట్. ఈ శిలువ మనకు యోగ్యమైంది. ఎందుకంటే పాపం చేసినా కదా. ఈయన ఏ పాపం చేయలేదు. చూసినాడు దర్శనం. వాక్యము కన్నులు తెరిచింది. వాక్యం వెలువడగానే కన్నులు తెరవబడి దర్శనం వచ్చింది. హి సా జీసస్ ద రిజన్ లార్డ్. యేసు రక్షకుడా. నువ్వు మళ్ళా బ్రతుకుతావు, సజీవుడు అవుతావు, నువ్వు రాజు, రాజ్యము స్థాపిస్తావు. ఈ పాపికి అక్కడ అర్హత లేదు. ఈ రాజ్యంలోనే జ్ఞాపకం చేసుకో ప్రభువా. రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. ఐఎమ్ నాట్ వర్ది టు ఎంటర్ యువర్ కింగ్డమ్, గ్లోరియస్ కింగ్డమ్. పాపిని నేను ఒప్పుకున్నాడు. ఎప్పుడు? నీవు రాజ్యము స్థాపించినప్పుడు. ఇంకా స్థాపించరా? ఇక మంచి వాక్యం జ్ఞాపకం వస్తుంది నాకు. ఎఫ్సి పత్రికలో అంటాడు, మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా చేసే ప్రభు ఏమన్నాడు దొంగతో? నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. టుడే యూ షల్ బి విత్ మీ ఇన్ పారడైస్. ఇప్పుడే బిడ్డ, ఎప్పుడో కాదు. నేను అడుగుతున్నాను, నువ్వు రాజ్యమును ప్రవేశించినవా? నువ్వు వెలిగించబడ్డావా? ప్రభువును ఆకర్షించుకున్నావా? నువ్వు నీ కన్నులు తెరవబడినవా? నీ కన్నులు వెలిగించబడినవా? సిలువలో దొంగ కన్నులు వెలిగించబడినవి. యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. వెరీ వెరీ సింపుల్ అండ్ బ్రీఫ్ ప్రేయర్. జీసస్ ఆన్సర్డ్ హిస్ ప్రేయర్. నీవు నాతో పరదేశంలో అంట. దేవుని బిడ్డల యేసయ్యను నువ్వు చేర్చుకున్నావా? క్రైస్తవులుగా జీవిస్తున్నాము కానీ వెలుగు లేదు. పూనాలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్. గాలివాన పెద్ద గాలివాన పట్టాలన్నీ అక్కడున్న లెవెల్ క్రాసింగ్లో ఉన్నటువంటి ఆ బ్రిడ్జెస్ అన్నీ పడిపోయినవి, పట్టాలు కూడా పోయినాయి. గేట్ మ్యాన్ ఉన్నాడు అక్కడ, గేట్ మ్యాన్ పట్టాలని తెగిపోయినవి. ట్రైన్ వస్తుంది, లైట్ చూపించాలా, రెడ్ లైట్. బాగా తాగినాడు ఆ గేట్ మ్యాన్, బాగా తాగినాడు. వాడికి ఏం తెలియటల్లా. శబ్దం వస్తుంది,
లైట్ తీసుకొని ఊపుతూనే ఉన్నాడు. ట్రైన్ వెళ్ళిపోయింది, అందరు యాక్సిడెంట్ చనిపోయినారు. హీ వాజ్ టేకెన్ టు ద కోర్ట్ ఆఫ్ లా. మ్యాజిస్ట్రేట్ దగ్గర నిలబడ్డాడు. అడిగినాడు గెట్ మ్యాన్ని, నువ్వు లైట్ చూపించినావా అన్నాడు. చూపించినాను అన్నాడు. కేసు కొట్టేశాడు. మనశ్శాంతి లేదు ఆయనకి. ఇంటికి వచ్చాడు, చాలా దిగులు కూర్చున్నాడు. భార్య అడిగింది, ఏంటయ్యా కేసు కొట్టేశారు కదా, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? జడ్జి గారు అడిగాడు, లైట్ చూపించినావా అని అడిగినాడు. చూపించాను అన్నాను. ఇంకొక రెండో ప్రశ్న అడిగితే నాకు జవాబు లేదన్నాడు. ఏంటి రెండో ప్రశ్న? లైట్ వెలిగించావా? దానికి నా దగ్గర జవాబు లేదు. నేను లైట్ వెలిగించలా. లైట్ వెలిగించకుండా ఊపినాను నేను. త్రాగినందువల్ల నాకు తెలియదు. ఈరోజు నువ్వు జీవిస్తున్నావు క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా. నువ్వు వెలుగుతున్నావా? వెలగాలంటే ఏంటంటే యేసయ్య మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము, యేసుప్రభు మాటలు కొండ మీద ప్రసంగము 5వ అధ్యాయము, ప్రభు నోట్లోంచి వచ్చినటువంటి మాటలు 16వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అగ్నది. మనుష్యులు మీ సత్క్రియలు, మంచి పనులు చేయండి, తప్పుడు పనులు చేయొద్దు. సత్క్రియలు చూచేటట్లుగా పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వడి. కుప్పల అవతల కాళ్ళని ఉంది, నక్కల కాళ్ళని, దానికి నేనే పేరు పెట్టినాను. దాదాపు 60-70 కుటుంబాలు ఉంటాయి, 100 మంది అందరూ పైన ఉంటారు వాళ్ళు. నేను వారికి అక్కడ కాలనీ కట్టుకోవటానికి కొంత సహాయం చేసినాను. నేను OMBC ఒంగోలు మిషనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నప్పుడు ఆ బిడ్డలందరినీ కూడా దర్శించి ఒక కాలనీ నిర్మించినాను. మొన్న వర్షానికి అన్నీ కొట్టుకుపోయారు. నేను కొత్త పంట చూసినప్పుడు అంతా నీటి మయము, ఎవరు లేడక్కడ. కొత్త మార్కెట్ దగ్గర ఉన్నారు వాళ్ళంతా, 100 మంది. 5 రోజులు భోజనం పెట్టినాం వాళ్ళకి. చిట్టి భోజనం తయారు చేసాడు పాపం. జ్యోతమ్మ, కృపావరం, ఇంకా కొంతమంది స్త్రీలు కానుకలతో 5 రోజులు భోజనం పెట్టినా. నీళ్లు తగ్గిన తర్వాత మళ్ళీ నిన్ననే వెళ్ళినా పేదలను కటాక్షించి వాళ్ళు ధన్యులు. వాళ్ళందరికీ మంచి దుప్పట్లు, కాస్ట్లీ దుప్పట్లు, చలికి దుప్పట్లు ఇచ్చిన 100 దుప్పట్లు. భోజనం తీసుకెళ్ళిన మంచి బిర్యానీ తయారు చేశాడు కుక్ చిట్టి చక్రయ్య నగరు. సత్క్రియలు కనబడాలా? అది ప్రకాశించటం అంటే మాటలు చెప్పటం కాదండి. ఈ క్రిస్మస్ ఎవరికి నువ్వు సహాయం చేసినావు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల చేత నాకు చేసినట్టు. దట్ ఈస్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. మనుషులు ఎదుట మీ సత్క్రియలు చూపించి ప్రకాశించండి. ఆయన నక్షత్రము, ప్రతి క్రైస్తవ విశ్వాస ఆయన నక్షత్రాలుగా ఉండి అనేకలు వెలిగిస్తూ అనేక మందిని ప్రభు రాజ్యము నడిపించాలా. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. వినత స్వామిలో చాలా వేదనతో అడుగుతున్నానండి, నీవేమైనా సత్క్రియలు చేసినావా ఈ పండగ దినాల్లో? క్రిస్మస్ పండగ ఏం చేసుకోవాలి? ఇల్లు అలంకరించుకోవాలా, భోజనాలు చేసుకోవాలా, బట్టలు తీసుకోవాలా, అవి ఆలోచన చేస్తున్నారా? ఒక బీద బిడ్డకి ఎవరికైనా సాయం చేసినావా? ఎవరికైనా భోజనం పెట్టినావా?
అది ప్రకాశించుట. నక్షత్రములు అంటే అది. మీరు ప్రకాశించాలి ఇష్టపడుతున్నారా? సత్క్రియ చేయాలి ఇష్టపడుతున్నారా? మీ హృదయంలోకి వెలుగైన క్రీస్తును ఆహ్వానించాలి ఇష్టపడుతున్నారా? ఆయన వెలిగిస్తాడు. కమ్ టు జీసస్, నా యందుకు రండి. ప్రకాశమైన వేకువ చుక్క మిమ్మల్ని వెలిగిస్తాడు. ఆయన చుక్క అంటే వెలుగు. ఆయన వెలుగైన క్రీస్తు వెలిగిస్తాడు. ఈ క్రిస్మస్ దినమును కూడా నువ్వు వెలిగించబడకపోయినట్లయితే నీ బ్రతుకు భయంకరం. సాతాను పేరు అంధకార శక్తి, చీకటి శక్తి. వాడు నిన్ను సర్వనాశనం చేస్తాడు బిడ్డ. కమ్ టు జీసస్. రాత్రి ప్రభు నీతో మాట్లాడి నీవు వెలిగించబడకపోతే ప్రభు నన్ను వెలిగించమని అడగాల. వెలిగించబడుటకు ఇష్టపడిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమన్నా మంచి పని చేసినావా? మన కొరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం మనము? ఎంత డబ్బు ఖర్చు పెట్టు, వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. నేను కూడా నిలబడుతున్నాను. నేను ప్రభు కొరకు ప్రకాశించాలా. యాజ్ అ స్పీకర్ ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ మై లార్డ్. ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ కన్సిక్రేటింగ్ మై సెల్ఫ్ టు షైన్ ఫర్ జీసస్ యాజ్ హిస్ స్టార్. యాజ్ హిస్ స్టార్ మనకు పేరు పెడతారు. నా ఆయన నక్షత్రం అని మనకు పేరు పెడతారు. ప్రభు నక్షత్రం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళందరూ లేచి నిలబడండి. ప్లీజ్ ప్లీజ్, I request you to stand up. నిలబడండి. గర్వం పడద్దు. గర్వపడి భక్తులు అనుకోవద్దు. స్వనీతి పడద్దు. ప్లీజ్ స్టాండ్ అప్. కొంతమంది భక్తి పనులు కూర్చుంటారు. కూర్చోండి, నాకు అవసరంలే. దేవుడికి అందరూ రారండి. ప్రభు దగ్గర ఆఖరి 11 మంది మిగిలేరు. ఏం పర్వాలే నాకు. ఎక్కువ మంది నాకు ఒకళ్ళు ఉంటే చాలు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇలా పాట పాడారు కదా కొయిర్ వాళ్ళు నక్షత్రం గురించి. చివరి 2 చరణ పాడినానా? తారగానుందును దారి చూపింతును దూరులు నరక పాత్రులు. వెలసె తారా జగములు నింప వెలుగు తోడా, అంధకారము అంతరించెను ఉంది దినము. వింతగా ప్రభు ప్రేమ గగనమునందు వెలసె తారా. దారి చూపింతును దూరులు నరక పాత్రులు మరణ ఛాయలు ఉండగా, శుభవార్త గగనమునందు వెలసె తారా. రాజుగా పూజితుడు యేసుడు, గగనమునందు వెలసె తారా. జగములు అంతరించెను ఉంది దినము. వింతగా ప్రభు ప్రేమ నాన్న. దాదాపు ఒక 10 ఆల్బమ్స్ చేసినాడు. నేను చంద్రకు నిలబడినానా. చంద్ర నా కొడుకు ఆయనకు అప్పగించినాను ఈ పని. చాలా కొద్ది టైంలో బాలు నాకు చాలా ప్రియమైనవాడు. పాటలు పాడతాడు కదా. బాలు పాటలు కొన్ని చేయించాడు. 9 పాటలు బాలు పాడాడు నా బంగారు గంటల్లో. ఇప్పుడు క్యాండిల్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా ఆ పాటలు మీరు చూస్తారు, వింటారు. మొట్టమొదటి దేవతనయుడు దేవుడు, తర్వాత
సుందరవతి సంఘమా, రెండో రాకడ గురించి. ప్రభు వస్తున్నాడు త్వరగా. మొదటి రాకడ క్రిస్మస్ అంటే, రెండో రాకడ యేసు ప్రభు వస్తున్నాడు, మనం సిద్ధపడాలా. సుందరవతి సంఘమా, ఈ రెండు కీర్తనలు మా చూపిస్తాడు అక్కడ. డివిడీలో చూసేటప్పుడు అందరూ కూడా చూచి ఆనందించి సంతోషించి దేవుని మహింపరచాలని కోరుకోవచ్చు. ప్రార్థన చేస్తా. చంద్ర, ప్రేమగల కృపగల మా తండ్రి, బంగారు గంటలు మీరు మాకు ఇచ్చిన ప్రత్యక్షతలు తండ్రి, నా సొంత జ్ఞానము కాదు, ఆ పదములని మీరే మాకు ఇచ్చారు తండ్రి. ఇందులో మ్యూజిక్ సిద్ధపడి పెట్టారు. అందరికీ కొరకు స్తోత్రం. ముఖ్యంగా డేవిడ్ ఆగస్టీని జ్ఞాపకం చేసుకున్నాం, కెనడాలో ఉన్నాడు తండ్రి. చంద్ర బిడ్డను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఎంత శ్రమపడి ఆయన చేశాడు, ఆయన పరిచయం కూడా దీవించమని. ఈ కీర్తన అనేక మంది మీ రాజ్యములో ప్రవేశించే భాగ్యము దయచేయమని, అనేక మంది మీ కుమారుని రక్షకునిగా అంగీకరించే భాగ్యము దయచేయమని, పరిశుద్ధాత్మ కార్యము జరిగించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సారీ, నిలబడిన అందరూ పాఠం చేస్తాను. నిలబడండి. కొంతమంది కూర్చున్నారు. లేకపోతే నేను గంట సేపు నిలబడ్డాను కదా, నేను పెద్దోడిని. నిలబడండి. ప్రేమగల తండ్రి, మా మాటలు వట్టి మాటలు తండ్రి, మా మాటలు వట్టి మాటలు, మీ మాటలు నిత్య జీవపు మాటలు తండ్రి. ఈ రాత్రి సమయంలో మీ స్వరాన్ని విని లోబడిన ప్రతి బిడ్డ మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించాలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డను కూడా నీ కొరకు ఒక నక్షత్రముగా ప్రకాశించులాగున మీ సహాయం దయచేసి వేడుకున్నాం. ఎంత విశ్వాసముతో నమ్మకముతో నిలబడ్డారు తండ్రి. మీరే నక్షత్రాలు, మీరే నా నక్షత్రాలు అని చెప్పారు తండ్రి. కనుక బిడ్డలందరినీ మీ కొరకు ప్రకాశించే బిడ్డలుగా చేయుమని, మీ కృపా కటాక్షము బిడ్డల మీద మెండుగా కుమ్మరించుమని, వారు చేసిన తీర్మానం వారి జీవితాలు స్థిరపరచుకునే కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి అందరం. థ్యాంక్ యూ వెరీ మచ్. యశములో కేకు యవన బిడ్డలు క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి చిన్న బిడ్డలు. ప్రేమమయుడు దేవతనయుడు దేవుడు సర్వలోక సార్వభౌముడు. ఇటు సైడ్ క్వైర్ వారికి క్యాండిల్స్ రావాలండి. చిన్న బిడ్డలు డైరెక్ట్ చేయండి. ఇటు క్వైర్ బృందం వారికి ఈ రైట్ సైడ్ ఇటువైపు ఇంకా ఎవరికి రాలేదు క్యాండిల్స్. కన్నియ మరియమ్మ కోరిన జనులను దేవతనయుడు దేవుడు సర్వలోక. క్యాండిల్స్ ఎవరికైనా రానట్లయితే దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, అటు తీసుకొని వస్తారు. దయచేసి గమనించి ఇటు సైడ్ ఎవరికి రాలేదు. కాపరుల్ కాంచిరుందిరి ప్రథమ సువార్తికులు అని పేరుందిరి. ప్రియమారా సువార్తను చాటిరి దేవతనయుడు. క్యాండిల్స్ రానోళ్ళు దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. తార వెలుగులో తూరుపు జ్ఞానులు కోరిరి యూదుల రాజు దర్శించిరి అర్పణలో సగిరి నవజీవన పథమున సాగిరి దేవతనయురుము నీ హృది తరుణము నేడే పరిశుద్ధాత్ముని ఆలయమగుదువు. పశువుల పాకను పావన పరిచిన పశువుల పాకను పావన పరిచిన ఆ ప్రభువగు యేసుని కొలువు. పరలోక సౌభాగ్యము కలుగును దేవతనయుడు. వీళ్ళందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. లైట్ సర్వీస్ ఉన్నది కాబట్టి
దయచేసి కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ బాడీ త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. అరుదేచును సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. క్యాండిల్స్ అందరూ అందినవా? ఇంకా క్యాండిల్ క్రొవ్వొత్తి అందని వాళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్. ఓ అందరికి వచ్చాను. మన సంఘ పెద్దలు తీసుకొస్తారు. ఈ చివరి వాళ్ళకి అంటించినప్పుడు వాళ్ళ పక్క వాళ్ళకి దాన్ని మీరు ట్రాన్స్మిట్ చేయాలా. చివరికి ఆ వెలుగు షేర్ చేయండి. అట్లా అందరు ఆ చివరి వాళ్ళు మధ్య వాళ్ళకి అందించాలి. ప్రార్థన చేస్తాం, మనం చేస్తున్నాం. వచ్చి కూర్చోవాలి మీరు. 7:30 కల్లా మనము 10 గంటలకల్లా ముగించాలి ఆరాధన. కాబట్టి అందరూ మీ స్నేహితులు తీసుకురావాలి, బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరికి కాల్ చేయండి. అందరి ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని ఇంకా ఎక్కువ చైర్ సేపిస్తాం రేపు ఇదే స్థలంలో. ఇక్కడే ప్రార్థన చేయండి బాగా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? క్యాండిల్స్ ఉంటాయి ఆ చేతిలో. అందరూ ప్రార్థన చేయాలి. రాత్రి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలా. మోకాళ్ళు ఎప్పుడు ఉండే మోకరించొద్దు. లైట్ షేర్ చేసుకోండి. ప్రార్థన చేసుకున్నాము. మన లోక్సభ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, వారు ప్రతి క్రిస్మస్కి వచ్చేవాళ్ళు. ఫారెన్ కంట్రీలో ఉన్నా కూడా వచ్చేవాడు ఆయన. కాబట్టి వారు ఈ సమయంలో బలహీనతగా ఉన్నందువల్ల రాలేకపోయినారు. వారు మనకి క్రిస్మస్ శుభాలు పంపించినారు. ప్రియ క్రైస్తవ సోదరీమణులారా, ఆకాంక్షలు దేశ విదేశాలలో ఎక్కడున్నా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము ఈ రోజున ఈ చర్చిలో, జేఎంయు చర్చిలో మీతో క్రిస్మస్ క్యాండిల్ కార్యక్రమంలో పాల్గొనేవాడిని. ఈ సంవత్సరం కరోనా కారణంగా నేను పాల్గొనలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉన్నది.
లోకములో పాపులను రక్షించి ధర్మస్థాపనకై యేసు ప్రభు మానవాళి అనుసరణీయమైన బోధించిన బోధలు, నీతి, ప్రేమ, కరుణ, శాంతి, సహాయము, సహకార, సహవాసం మొదలగు మంచి గుణాలతో జీవించాలని కోరుతున్నాను. మీరందరూ కరోనా నిబంధనలను పాటించుచు ఈ క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో తెలియజేస్తున్నా. మీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ సభ్యులు. అంతా చప్పట్లు కొట్టండి. ఎట్ట కొడతారు? క్యాండిల్స్ ఉండే. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఆయన గాయపడిన హస్తముతో మిమ్మల్ని తాకి శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని స్వస్థపరచాలి. హృదయపూర్వక సంఘం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కనికరించును గాక. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీ పాద సన్నిధిలో మేము కూడుకొని ఉన్నాము తండ్రి. మీరు వెలుగు, మీ కుమారుడు వెలుగు, మేము కూడా వెలుగుగా ఉండా మీరు కోరుతున్నారు. ఈ కుమారుని నక్షత్రముగా పంపి మేము కూడా లోకములో నక్షత్రాలుగా ఉండాలి మీరు కోరుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరి కొరకు స్తోత్రములు తండ్రి. వారి ఇబ్బందులు, శ్రమలు, బాధలు, వ్యాధులు మీకు తెలుసు తండ్రి. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా అన్నారు. మీకు ఆదరణ ఇస్తానన్నారు. మా భారం మోస్తాన్నారు. మీకు స్తోత్రములు. ఈ క్రిస్మస్ సంతోష సమాధానం మేము అనుభవించి అనేకులతో పంచుకునే భాగ్యము దయచేయమని, సత్క్రియల ద్వారా మీ వెలుగును లోకములో ప్రకాశింపచేయు భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. Joy to the world, the Lord is come. Let earth receive our King. Let every heart prepare His room. And heaven nature sing, and heaven nature sing, and heaven nature sing. Joy to the world, the Savior reign. Let man their songs employ, while winds and flood from hills and plains repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. No more the sin and sorrow, He fled the ground, will come to make His blessings known. For as the curse is gone, for as the curse is gone, for as the curse is gone. The nations rule, the glory song, His righteousness, and wonders of His love, and wonders of His love, and wonders of His love. అందరి కాలు పైకెత్తండి. ఇట్లా అందరూ ప్రభువా మేము మీ కొరకు ప్రకాశిస్తాము, మీ కొరకు ప్రకాశించి మిమ్మల్ని మహింపరుస్తాము. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూర్చోండి. మనం వేడుకుంటున్నాము నీ ప్రేమ మేము అనుభవించి అనేకులతో పంచుకునే భాగ్యము దయచేయమని యేసునామమున వేడుకున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమారుడు, పరిశుద్ధ త్రియేక దేవుని నామంలో ఈ కేకు నేను కట్ చేసి అందరు చప్పట్లు కొట్టండి. బర్త్డే యేసు ప్రభుది, మనం తినటానికి కాదు. ఇక్కడ తినిపించుకోవటాలు ఏమి లేవు కాబట్టి కేక్ మీ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోవాలి. మనం చూస్తున్నాను. అందరికీ వందనాలు. దయచేసి సర్వజనులకు సమాధానం సర్వజగతికి సుదినం సర్వజనులకు
నరుడుగా నాడు తెచ్చెను రక్షణ వచ్చెను నరుడుగా నాడు సెక్రటరీ తెల్ల ఇమాన్యుయల్ గారు వారు కాపరి గారు, రెవరెండ్ డిజే అగస్టిన్ గారు, సహాయ సంఘ కాపరి గారు, రెవరెండ్ డి ఆషర్ పాల్ గారు, సంఘ కమిటీ సభ్యులు మరియు ట్రెజరర్ ఎలా గ్రేస్ పంకజం రాజకుమారి గారు, కమిటీ సభ్యులు యశ్వాదము గారు, అరుంధతి జమీందార్ గారు, సుజాత గారు, డి ఆశీర్వాదము గారు, మరియు ప్రత్యక్షంగా అరుణ్ కుమార్ గారు, బి అరుణ్ కుమార్ గారు మనకు ఎంతగానో వారు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారము అందించారు. మరి ముఖ్యంగా యూత్ ఈ విషయంలో చాలా చక్కగా బైక్స్ వాళ్ళు ఆషర్ పాల్ గారు, ప్రణయ్ సెబస్టిన్ వారి యొక్క బృందం ఎంతగానో కృషి చేశారు. ఈ యొక్క కార్యక్రమం జరగడానికి దేవుని యొక్క మహాకృప. 4 గంటల వరకు ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని శ్రీమతి పి ఉషారాణి గారు ఆమోదముతో ఇరుపక్షాల వారు అంగీకరించడంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. మరి జిల్లా యంత్రాంగం మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారు శ్రీ పోలా భాస్కర్ రావు గారు, డిఆర్ఓ వినాయకం గారు, ఆర్డీఓ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, మరియు ఎంఆర్ఓ సిహెచ్ చిరంజీవి గారు వారు ఎంతగానో కృషి చేశారు. మరియు పోలీసు అధికారులు మరి డిఎస్పి ప్రసాద్ గారు, సిఐ రాజేష్ గారు, మరి ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు వారి యొక్క అనుమతితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం మరి జరగడానికి మీ ప్రార్థనలు మరి ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏబిఎం డిగ్రీ కళాశాలలో ప్రోగ్రాం అంటే అక్కడికి వచ్చారు, మరి ఇక్కడ ప్రోగ్రాం అంటే మీరు ఇక్కడికి వచ్చారు. మరి ఎక్కడికి మరి వాక్యానికి అనుగుణంగా మీరు ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకందరికి కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీకు తెలియజేస్తూ రేపు ఉదయము 8 గంటలకి ఆరాధన ఉంటుంది. ఎందుకంటే 10 గంటలకి మనం క్లోజ్ చేయాలి. 10 గంటలకి తర్వాత ఇంకొక ఆరాధన ఉంది కనుక దయచేసి అందరూ పాస్టర్ గారు చెప్పినట్టుగా ముందుగా వచ్చినా మనం ప్రారంభించుకోవచ్చు. కనుక రేపు ప్రత్యేకమైనటువంటి పాటలు పాడేటువంటి వారు కూడా ముందుగా మీ పేర్లు సువార్త గాయకులు ఉన్నారు, అత్యాల వినోద్ గారు, వారు ప్రత్యేకమైనటువంటి పాటలు పాడతారు. మరి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు కొయిర్ వారికి. ఎంతో చక్కగా మరి కొయిర్ వారు పాటలు పాడుతున్నారు. మరి మ్యూజిషియన్స్ మరి పవిత్రన్ గారు, ప్రవీణ్ గారు, ఫ్రైజర్ గారు, జెస్సీ మోజస్ గారు మరి ఎంతగానో చక్కగా నడిపిస్తున్నారు. మీకందరికీ నేను ప్రత్యేకంగా కమిటీ పక్షంగా సంఘ పక్షంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు కానీ మరి ఈ 2 గంటల వ్యవధిలోనే ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇండ్ల కిరణ్ ఈ డెకరేషన్ అంతా కూడా
ఇండ్ల కిరణ్ వారి యొక్క మిత్ర బృందం ఈ డెకరేషన్ చేశారు. 2 గంటల్లో ఇంత కార్యక్రమాన్ని నిర్వహించారు కనుక మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యూ అడ్వాన్స్ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దయచేసి గమనించండి, రేపు ఉదయము 8 గంటలకు సంఘ ఆరాధన ఉంది కనుక, క్రిస్మస్ ఆరాధన కనుక దయచేసి సమయంలో పాటించి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. కేక్ ఇంకా ఎవరికైనా అందకపోతే దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడు మీ దగ్గరకు తేపడుతుంది. తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మీ కొరకు కాఫీ ఏర్పాటు చేయబడినది. దయచేసి కాఫీ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. రేపు ఉదయము 8 గంటలకు ఆరాధన కనుక సమయానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. అందరము లేచి నిలబట్లయితే పాస్టర్ గారి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. కోటయు ఆశ్రయమునై నా యేసు దేవుడుండగా ఏటికి ఇంకా వేరవాలి. ఎప్పుడు పండుగ మనకి. యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నప్పుడు ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు, ఎవ్రీడే క్రిస్మస్. అందరం ఆ చరణం పాడుకుందాము. కోటయు ఆశ్రయమునై దేవుడుండగా ఏటికింకా వెరవవలయు ఎప్పుడు నాకు పండుగ. అభయం అభయం అభయమేప్పుడు ఆనందం ఆనందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. దీవెన. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులునుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా ప్రేమ సమాధానములు ఈ యొక్క వెలుగైన క్రీస్తును ఆరాధించు దినమున ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ, వారి కుటుంబములకు, రాలేకపోయినటువంటి మా ప్రియులందరికీ, జ్యూట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘ సభ్యులందరికీ, ప్రభువుని ప్రేమించే బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించునుగాక. ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువానెనుండు నటులా ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా. ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా. మీ అందరికీ క్రిస్మస్ శుభములు కలుగునుగా. రేపు ప్రభు చిత్తమైతే రేపు 8 గంటల మనందరం కలుసుకుందాం. ప్రభు మళ్ళీ తన కృపా కటాక్షములతో నింపునుగాక. ఇంత గొప్పగా ఈ కార్యక్రమము జరిగిందంటే నిజంగా దేవుని కృప. సాయంకాలము 5 గంటలకు పనులు ప్రారంభించాం. చాలా త్వరగా దేవుడు అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి సహాయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. అదే రీతిగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు, వారిని కలిసినప్పుడు ఖచ్చితంగా చర్చ్ ఓపెన్ చేయిస్తాను అని మాట ఇచ్చారు. మీ ఆరాధనలో మీకు ఇస్తామని చెప్పారు. అదే రీతిగా ఏబిఎం డిగ్రీ కాలేజ్లో జరిగిన క్రిస్మస్ ప్రోగ్రాంలో కూడా వారు మరొకసారి తెలియజేశారు, చర్చ్ ఖచ్చితంగా ఓపెన్ చేయిస్తామని.
వారిని కలిసినప్పుడల్లా వారు ఖచ్చితంగా మేము ఓపెన్ చేయిస్తాను, ఆయన చెప్పిన రీతిగా ఆయన ఓపెన్ చేయించారు. దాన్ని బట్టి నిజంగా బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి, మన ఒంగోలు ఎమ్మెల్యే మినిస్టర్ గారికి, వారికి ప్రత్యేకమైన వందనాలు సంఘ పక్షాన తెలియజేస్తున్నాను. అదే రీతిగా అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మాకు సహకరించారు. బంగారమన్న కావచ్చు, కరుణ గారు కావచ్చు, బాబన్న కావచ్చు, ఇట్లా చాలామంది సహకరించారు. వినోద్ గారు కావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ కాపరిగా మన రాజకీయ నాయకులందరికీ హృదయపూర్వక వందనాలు. వారి యొక్క ప్రేమ, మంచితనం, సహకారాన్ని బట్టే ఈ యొక్క క్యాండిల్ లైటింగ్ సర్వీస్ మనం జరిగించుకోగలిగినాము. ముఖ్యంగా శ్రీనివాసులు రెడ్డి గారు ఎంతో ప్రేమతో మనల్ని ప్రేమించి ఇక అవకాశం కల్పించినారు. అందరికీ, నాయకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. అలాగే కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి, ఎస్పీ గారికి, వారి సిబ్బందికి కూడా మేము మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. ఎవరెవరు విషయంలో వారందరికీ జేఎంబీ సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియతమ నాయకులందరికీ కూడా మేము వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ప్రభు వారిని క్రిస్మస్ సమాధాన సంతోషాలతో నింపాలని నేను సంఘ కాపరి చెప్తున్నా. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే చాలామంది రాత్రి 12 దాకా మెలకువగుంటారు. 12 గంటలకు విష్ చేసుకోవడానికి ఆ సమయంలో మీ స్నేహితులు